ప్రభైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా ధూపం ఛానల్ని వీక్షిస్తున్న మీకందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటూ, ఒడిశాలోని ఢెంకనల్ జిల్లాలోని వర్జాంగ్ గ్రామంలో పాస్టర్ బిపిన్ బిహారీ నాయక్పై జరిగిన దారుణమైన మరియు అవమానకరమైన దాడి జరిగింది. చెప్పులు దండవేసి ఊరేగించారు. ఈ సంఘటన జనవరి 4, 2026లో జరిగింది మరియు ఇటీవలే అవి వెలుగులోకి వచ్చింది. పాస్టర్ నాయక్, అతని భార్య వందన మరియు మరికొందరు ఇతరులతో కలిసి ఒక ఇంటిలో ప్రార్థనా సమావేశానికి హాజరవుతుండగా దాదాపు 40 మంది వ్యక్తులతో కూడిన ఒక గుంపు బయట గుమికూడి బలవంతంగా ఇంటిలోకి జొరబడి అతనిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారము ఆ గుంపు పాస్టర్ నాయక్ను బయటికి లాగి కర్రలతో దాడి చేసి పదే పదే చెంపదెబ్బ కొట్టి మతపరమైన నినాదాలు చేయాలని మరియు ఆవుపేడ తినాలని బలవంతం చేయడం ద్వారా తీవ్ర అవమానానికి గురి చేసింది. అతని ముఖంపై ఎర్రటి సింధూరం పూసి అతని మెడలో చెప్పులు దండవేసి దాదాపు 2 గంటల పాటు గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన గురించి భార్య వందన మాట్లాడుతూ, తన భర్తను హనుమాన్ ఆలయం దగ్గర కట్టివేసి 2 చేతులు రాడ్ వెనక కట్టి రక్తము కారుతుందని, దాడి కొనసాగుతుందని వందన చెప్పారు. పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ హింస వెంటనే ఆగలేదని తెలుస్తుంది. తర్వాత పాస్టర్ నాయక్ని రక్షించి పోలీస్ స్టేషన్కి తరలించారు. దాడి చేసిన వ్యక్తులు పాస్టర్ నాయక్ కుటుంబాన్ని మరియు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి ఇంటిని తగలబెట్టాలని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత వర్జాంగ్ గ్రామానికి చెందిన 7 క్రైస్తవ కుటుంబాలు, గ్రామస్తులు మరియు మతోన్మాదులు గ్రూపు సభ్యులు బెదిరింపుల ద్వారా అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్తున్నారు. బాధిత కుటుంబాలు ప్రస్తుతం వేరే ప్రదేశంలో ఉంటున్నాయి. దీనిపై క్రైస్తవ నాయకులు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత ఉన్నత అధికారులు స్పందించి దాడి చేసిన వారిపై పోలీసు అధికారులు తగు చర్యలు చేపట్టనట్లు దయచేసి అందరూ ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం.